సంక్రాంతి పండుగకు వచ్చే అపురూప అతిథి గాలిపటం. రాష్ట్ర వ్యాప్తంగా గాలిపటాల జోరందుకుంది. హైదరాబాద్ పాత బస్తీలోని గుజ్జార్ హౌస్ గాలిపటాల వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ఇక్కడ విభిన్న రకాల పతంగులు, మాంజాలు మార్కెట్లోకి వచ్చాయి. సంక్రాంతి పండుగకు భాగ్యనగర ప్రత్యేకతను చాటే గాలిపటాల జోరు ఈసారి తక్కువగా ఉందని వ్యాపారులు అంటున్నారు. కాంక్రీట్ జంగల్గా పిలువబడే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రంగవల్లుల వర్ణాలు, గంగిరెద్దుల విన్యాసాలు, సన్నాయి చప్పుళ్లు, హరిదాసుల కీర్తనలు వినిపించకపోయినా పతంగాలతో సంక్రాంతి శోభ వస్తుంది. ఈ పండుగ వేళ రాష్ట్ర రాజధానిలో గాలిపటాల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ప్రతి ఏటా నక్లెస్ రోడ్ సహా వివిధ ప్రాంతాల్లో పతంగుల వేడుకలు జరుగుతాయి. ఏటేటా వీటి సంఖ్య పెరుగుతోంది. ఆబాలగోపాలం గాలిపటాలను ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. ఆకాశంలో ఎగరాలనుకున్న మనిషి ఆకాంక్షలకు ప్రతిరూపం పతంగి. తొలుత చైనా కనిపెట్టిన కాగతపు విహంగాలు క్రమేణా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. గాలిపటం ఎగరటానికి, విమానం ఎగరటానికి ఉన్న సామాన్య సూత్రం ఒక్కటే. అదే లోహ విహంగాల ఆవిష్కారానికి బీజం వేసింది. ప్రపంచంలో ఎన్నో రకాల గాలిపటాలు ఉన్నా అన్నింటిలోకి మన దేశం పతంగుల డిజైన్లే అత్యుత్తమమైనవి. రాష్ట్రంలో సంక్రాంతి వచ్చిందంటే ఆకాశం రంగులమయంగా మారుతుంది. రంగురంగుల గాలిపటాలతో గగనం ఇంద్రధనస్సును తలపిస్తుంది. రాజధానిలోని గుల్జార్ హౌస్ ప్రాంతం గాలిపటాల విక్రయాలకు ప్రసిద్ధిగాంచింది. ఈసారి ఎన్నో రకాల గాలిపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముంబై, రాయబరేలీ సహా జపాన్, చైనా తయారీ పతంగాలకు, మాంజాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడ నడుస్తలేదు ఎక్కువ, సీటు లోకల్ది. బయట ఎక్కువ వస్తుంది. పతంగ్ బాంబేకి వస్తుంది, జైపూర్కి డిమాండ్ ఉన్నాయి. కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. లోకల్ పరంగా ఎక్కువ డిమాండ్. జపాన్ పేపర్ కొద్దిగా వస్తుంది మాల్. జపాన్ పేపర్ డిమాండ్ ఎక్కువ ఉన్నాయి. మాల్ మార్కెట్లో షార్టేజ్ ఉన్నది. 24 రూపాయలు డజన్ నుంచి 400 రూపాయలు డజన్ ఉన్నాయి. ఆధునికతకు ప్రతిరూపం హైటెక్ నగరం హైదరాబాద్ కు పతంగుల సందడి సంక్రాంతి శోభను తెచ్చిపెడుతుంది.